నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో సహజంగా ఏ రాజకీయ నాయకులైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాటలు చెప్పడం వేరు, చేతల్లో చేసి చూపించడం వేరు. సో ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కదం దొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ వేదికగా పోరాటం ఏదైతే ఆయన 3 రోజుల పాటు శ్రీకారం చుట్టారో, మొదటిది పార్లమెంట్లో ఆయన అడ్జర్న్మెంట్ మోషన్, 2 జంతర్ మంతర్, 3 రాష్ట్రపతి, ఇట్లా విడతల వారీగా కేవలం ఒకే ఒక్క సంతకం, అంటే గవర్నర్ ఆర్డినెన్స్ కోసమైనా లేదు అంటే అసెంబ్లీలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో అది పాస్ అయిందో ఇప్పుడు అది రాష్ట్రపతి ఆమోదం తెలపటం. సో ఇట్లా ఈ 2 కూడా ప్రధానంగా ఉన్నాయి. మరోవైపు దానికి బీజేపీ పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పటిదాకా వేసినటువంటి ప్రతి అడుగు రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నారు. అంటే బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ముందుకు అడుగులు వేస్తున్నటువంటి క్రమాన్ని ఆయన వరుసగా పరిణామాలు చూస్తుంటే మనం చెప్పొచ్చు. అంటే అసెంబ్లీలో వ్యవహారం కానీ, లేకుంటే పదే 42% రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విధానం చూసినా, మరి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఈ ఎంటైర్ సినారియోలో ఇరుకాటంలో పడే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నెక్స్ట్ అధికారం మాదే అని చెప్తున్నటువంటి బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని కొంత గ్రిల్ చేశారని చెప్పుకోవాలి. ఎట్లా గ్రిల్ చేశారు? పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ నుంచి బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం ఆపుకుంది అంటే బీసీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి వాళ్ళు ఆమోదం తెలిపితే క్రెడిట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. అంటే మేము చేసిన తర్వాత బీజేపీ పూనుకుంది అని. అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి ఆ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడి జాతీయ స్థాయిలో ఎజెండాను ఫిక్స్ చేయగలిగారు. ఇప్పుడు మరొకసారి బీసీల కోసం ఆయన గళమెత్తి బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేబినెట్ ఆమోదం తెలపడం, లేకుంటే అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడం, ఆర్డినెన్స్ కోసం ప్రయత్నాలు చేయడం, ఆఖరికి ఆర్డినెన్స్ వ్యవహారంలో కూడా గవర్నర్ ఇంకా లీగల్గా కొంత పర్స్యూ చేస్తున్నట్టుగా లీగల్ పేరు చెప్పి కొంత తాత్సారం చేయటం. దీనికోసమే ఇప్పుడు అతిపెద్ద పోరాటం శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి దీక్షకు కూడా స్పష్టంగా మంచి మద్దతు లభిస్తోంది. ఇతర పార్టీల నాయకులు అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జంతర్ మంతర్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. వాళ్ళందరూ గలం వినిపించారు. మోదీ పైన కూడా కొంత ప్రెషర్ పాలిటిక్స్ బిల్డ్ చేసే సూచనలకి వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి దీక్ష అయితే మాత్రం ఇప్పటిదాకా సఫలీకృతమైందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మోడీ మెడలు వంచి మేము 42% బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా మోడీ కానీ లేకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు నెక్స్ట్ తెలంగాణలోకి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చేదాకా ఎట్లా వస్తారు అని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా బీజేపీని ఇరికించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది రాజకీయంగా చూసే వాళ్ళకి ఇట్లా కనిపిస్తుంది. కొంత లాభం జరిగితే ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా అన్ని కులాల బీసీలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తమిళనాడులో కూడా ఇటువంటి సినారియో వస్తే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ అక్కడ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుంది. మరి అందుకని ఇక్కడ కూడా సెప్టెంబర్ 30 లోపు ఇప్పటికే హైకోర్టు ఆర్డర్ ఉంది, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని. ఆ లోపే మేము రిజర్వేషన్లు ఇచ్చి మరీ వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా చెప్తోంది. ఆ దిశగా జాతీయ స్థాయిలో కూడా ఒక ఎజెండా, అంటే తెలంగాణలో కులగణన చేశారు, ఇప్పుడు జనగణనలో కూడా కులగణన నరేంద్ర మోదీ అట్లా కేంద్ర ప్రభుత్వం చేస్తామంటూ కూడా చెప్పారు. మరోవైపు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం మీద కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే స్పష్టంగా అది జాతీయ స్థాయిలో ఒక ఎజెండాని సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు అధిష్టానం పెద్దలతో సహా ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర అతిపెద్ద దీక్షకి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అధిష్టానం పెద్దలు అందరూ కూడా ఇవాళ ఆ దీక్షలో పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున హిట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు రిజర్వేషన్ల పైన కల్పించేందుకు వీలుగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే అతిపెద్ద చర్చ జరుగుతున్న అంశం మీద. అంటే ఏదో మాట వరుసకు అన్నట్టు కాకుండా 42% పెంపు కోసం ఖచ్చితంగా మార్చి 17న అసెంబ్లీలో ఆమోదం చేయటం, బిల్లుల కోసం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపటం మనందరికీ తెలిసినటువంటి ఆ వ్యవహారమే. అక్కడ అంతా కూడా సక్సెస్ అవుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినంత పవర్ఫుల్గా రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర పడకున్నటువంటి వ్యవహారం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడంతా చకచకా జరిగిపోయింది, అక్కడ బ్రేక్ పడింది. మరి ఇటువంటి సందర్భాల్లో బీసీల విషయంలోనే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధితోటే తమకున్నటువంటి కమిట్మెంట్ను జాతీయ స్థాయిలో చూపించేందుకే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు నడుం బిగించడం, ఢిల్లీ వేదికగా పోరాటం చేయడం,
దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద ధర్నా ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇండియా కూటమి, ఇతర పార్టీలు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా, ఇండియా కూటమి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రేవంత్కి మద్దతు ఇవ్వటం. మరి ఈ మహాధర్నాలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డితో పాటుగా, అట్లాగే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు చాలామంది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా సీరియస్గా తీసుకున్నారు. అక్కడికి విజయశాంతి లాంటి వాళ్ళు కూడా సీరియస్గా గలం విప్పుతున్నారు. ఇక కొండా సురేఖ అయితే మాత్రం స్పష్టంగా మోడీని కడిగి పడేశారు. అంటే మోడీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆమె చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, స్పష్టంగా నరేంద్ర మోదీకి కులాల పట్ల వివక్ష ఉంది, అందుకనే ఇప్పుడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముని అపాయింట్ చేసినా ఆమెని అక్కడ అయోధ్య రామ మందిర ఆలయానికి కూడా శంకుస్థాపనకు కూడా పిలవలేదు, ప్రతిష్టాపన కార్యక్రమానికి పిలవలేదు. మరోవైపు కొంత ఇట్లా అనేక అంశాలు మోడీ మీద ఆమె సీరియస్గా వ్యాఖ్యలు చేసింది. ఒకసారి కొండా సురేఖ ఏమన్నారు కూడా మీరు ఒకసారి వినండి, తర్వాత నేను ఈ విశ్లేషణ కంటిన్యూ చేస్తాను. ఇంకా నాకు తెలిసి బీజేపీ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను. ఎందుకు అనంటే, ఈరోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకు అంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. అంటే ఇంకా ఎస్సీలు గుండెలకు రావద్దు, మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈ రోజు వాళ్ళల్లో ఉన్నది. అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను, మీరు ఇవ్వకపోతే ఈ రోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారో అవి విత్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో, ఈ రోజు బీసీ 42% రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదేదో గాలికో ధూళికో వెళ్ళిపోయేటువంటి పోరాటం కాదు. శతాబ్దాల కాలంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ అని ఉండి కూడా ఈ రోజు ఆయన మా తెలంగాణలో శాస్త్రీయ పద్ధతిలో జనగణన కులగణన చేశారు. అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా జనగణన కులగణన చెయ్యాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ ఆఖరిలో గల లోకల్ వార్డు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. సో ఇట్లా చూసారు కదా కొండా సురేఖ ఆరోపణలు. సో ఇట్లా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే అయితే, ఇక్కడ నెక్స్ట్ ఆర్జేడీ కానీ లేకుంటే డిఎంకే కానీ ఇట్లా అందరు పార్టీలందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ తనకు తానుగా బీసీగా చెప్పుకున్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయితే అదే వర్గానికి 42% రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుకు ఎందుకు అడ్డుకుంటోంది అనే సందేశం పంపేందుకే ఈ మహాధర్నా ఖచ్చితంగా సాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. చూద్దాం భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యవహారం అంటే జాతీయ స్థాయిలోనే ఒక నమూనాగా తెలంగాణ మోడల్ తీర్చిదిద్దారు. అది కులగణన అయినా, 42% బీసీ రిజర్వేషన్ అయినా, ఇట్లా ఒక ఎజెండాతో కాంగ్రెస్ ముందుకెళ్తోంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రధానంగా 9th షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్కే కొంత రాష్ట్రపతి ఆమోదం కీలకంగా మారింది. అందుకని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా రాష్ట్రపతిని కలిసి 9th షెడ్యూల్లో దీన్ని పెట్టాలి, దీన్ని ఇంప్లీట్ చేయాలనే అంశం మీదే కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే రాష్ట్రపతిని కూడా కొంత కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఖచ్చితంగా మహాధర్నా తర్వాత రాష్ట్రపతిని కలిసే అంశమే కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు ఖచ్చితంగా బీసీల ఓట్లు, మరి బీసీల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందా, లేదు అంటే మరి బీజేపీ నిజంగా నీరు కట్టంలో పడుతుందా, ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.